శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురానికి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్నారని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల మసోక్ బాబు అన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో భాగంగా తొలి సభను జిల్లాలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కవిటి మండలం రాజపురం ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల మసోక్ బాబు పరిశీలించారు. సభా కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సీఎం వస్తుండడంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాజపురంలో జరిగే ఇది మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అశోక్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ మహేందర్ రెడ్డి రాజపురానికి ఉదయాన్నే చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, ఆర్డీఓ భరత్ నాయక్, ఏఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీ వివేకానంద, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఆర్ఎన్బిఎస్సి జాన్ సుధాకర్ పాల్గొన్నారు. ప్రజలు వాళ్ళు పడినటువంటి కష్టాలు, వాళ్ళకి కావాల్సినటువంటి పరిష్కారాలు, ఇప్పుడు ఈ 100 రోజులుగా జరిగినటువంటి మేలు వివరించడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం డిజైన్ చేయాలి. ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలాగా మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ పెద్దలతో కూర్చుని ఈ 100 రోజులుగా చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ఈరోజు రాజధానికి సంబంధించి 15,000 కోట్లు తీసుకురావడం, అలాగే మన పోలవరం పనులు వేగవంతం చేయడం, ఈరోజు పెన్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమం, మరి అలాగే దీపావళి నుంచి ఏదైతే సిలిండర్స్ ఇస్తున్నారో ఆ సిలిండర్స్ కూడా ఉచితంగా ఇవ్వడం, ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు వివరించి మేము ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి మాట ఇచ్చినట్టు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అది ప్రజలకు వివరించడానికి ఈ కార్యక్రమం. సో ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయమని కార్యకర్తలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా ఈరోజు మీ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాను, ఈ కార్యక్రమం విజయవంతం చేయండి. నమస్కారం. మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు కావస్తుంది. ఈ 100 రోజుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మేలు గురించి ప్రజలు వివరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మన ఇచ్చాపురం నియోజకవర్గానికి, కవిటి మండలం రాజపురానికి మరి ఆయన రేపు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితులు మీ అందరూ చూస్తున్నారు. అంటే సడన్గా ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ వచ్చి స్థల పరిశీలన చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్లియర్ చేసుకుని ఏదైతే ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాలు మనం పడినటువంటి అవస్థలు, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు పడినటువంటి కష్టం, ప్రజలు పడినటువంటి నష్టం, ప్రతిదీ కూడా మరి ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకనంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. రాష్ట్రం అప్పులు పాలైంది. అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఒక ఇసుక విధానంలో దోపిడీ, ఒక మద్యం విధానంలో దోపిడీ, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా అనేక రకాలైనటువంటి మోసాలకు పాల్పడి ప్రజలందరినీ కూడా మోసగించినటువంటి పరిస్థితి మనం కూడా చూసాం.